అందరికీ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా చేతిలో ఉన్న ఈవెంట్ గమనించారా? వంకాయలండి. సన్న వంకాయలు నవనవలాడుతా. ఎన్ని రోజుల క్రితం తీసుకొచ్చుకున్న ఈ వంకాయలు తెలుసా? 10 రోజుల క్రితం తీసుకొచ్చుకున్న ఈ వంకాయలు ఆర్గానిక్ వంకాయలండి. 10 రోజుల తర్వాత వండుతున్నాను ఈ వంకాయల్ని కూర చేద్దామా? ఫ్రై చేద్దామా? అని ఆలోచిస్తూ మొత్తానికి ఫ్రై చేయటానికి నిర్ణయించుకున్నానండి. ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తున్నానండి. ముందుగా గిన్నెలోకి కొంచెం పసుపు వేసేసి అప్పటికే కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా ఆ పసుపు వేసిన ఆ నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలను కూడా ఈ పసుపు వేసిన నీళ్ళల్లో వేసి అలా అలా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈలోపుగా తాలింపు వేయడానికి రెడీ అయ్యాను. నాకు ఒక డౌట్ అండి. మనకి రౌండ్‌గా ఉన్న వంకాయల్ని వండుకుంటున్నాం గదా! గుత్తి వంకాయలు అలా చేస్తాం చూసారా? ఆ వంకాయలు ఒక 4 రోజులు గడిస్తేనే ఆ లోపల గింజ ముదిరిపోయి రంగు మారిపోతది. ఈ సన్న వంకాయలు 10 రోజులైనా కూడా వంకాయి ముదరలేదు. అలానే కట్ చేస్తున్నప్పుడు కూడా చక్కగా ఆ లోపలున్న గింజ కూడా మొదటి రోజు ఎలా ఉందో ఈ రోజుకి కూడా అలానే ఉంది. ఆల్రెడీ వంకాయ పచ్చిపప్పు కూర చేసి ఆ వీడియో అప్‌లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. 10 రోజుల తర్వాత ఈ ఆర్గానిక్ వంకాయ వండుతూ టేస్టు కూర చేస్తే చాలా బాగుంది. అలానే ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందన్నది ముందుగానే ఆలోచించుకున్నాం కాబట్టి చక్కగా ఫ్రై చేయటానికి రెడీ అయ్యాను. ఈ ఫ్రైలో చూసారా ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి ఇదిగో ఇలా వేశాను. మన ఇష్టమండి. ఉల్లిపాయ వేసుకొనైనా చేయొచ్చు, వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ వేయటం వల్ల ఏంటి అంటే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఉల్లిపాయ వేయలేదనుకోండి ప్లెయిన్ అన్నంలో అయినా కలుపుకోవచ్చు. కానీ కలుపు అనిపించదు. అలానే సాంబారు, పప్పు, గోంగూర, తోటకూర వీటిల్లో నంచుకొని తినొచ్చు. నేనైతే ఈ ఉల్లిపాయ వేసి ఈ వంకాయని అలా ఫ్రై చేస్తూ చూసారా ఎంత తొందరగా మగ్గిపోయిందో. అలానే చిటికెడు ఉప్పు అయితే వేశానండి. ఎక్కువ ఉప్పు వేయలేదు గమనించారా? ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. ఉప్పు తక్కువ ఎందుకేసాను అన్నది చెప్తా. ఈ వంకాయలకి ఉప్పు ఎక్కువ పట్టదు. అలానే ఎంత తొందరగా మగ్గిపోయింది. అదే గుత్తి వంకాయలు వండుకునే వంకాయ అయితే టైం ఎక్కువ పడుతుందండి మగ్గటానికి. ఇంత తొందరగా మగ్గిపోతున్నాయి. అందుట్లో ఆర్గానిక్ వంకాయలు ఇంత సూపర్‌గా టేస్టీగా ఉన్నది అని ఎప్పుడు తెలిసిందో తెలుసా? అన్నం తిన్నప్పుడు తెలిసిందండి. చూసారా? ఇప్పుడు కారం వేయటానికి రెడీ అయ్యాను. ఈ కారం వేస్తున్నప్పుడు గమనించారా? ఈ కారంలో చిన్నులపాయ కారం అండి. ఈ చిన్నులపాయ కారంలో ఆల్రెడీ ఉప్పు ఉన్నది. అలానే చిన్నులపాయలు కూడా ఉన్నాయి కాబట్టి విడిగా సెపరేట్‌గా చిన్నులపాయ వేయాల్సిన పని లేదు. ఉప్పు తగ్గించి వేస్తే సరిపోతుంది. అలానే దానికి తోడుగా ఈ కరివేపాకు కూడా జోడించేసామనుకోండి ఆ ఫ్లేవర్ చెప్పాల్సిన పని లేదండి. ఎప్పుడెప్పుడు అన్నం వండుకొని తిందామా అన్న ఫీలింగ్ కలుగుతుందండి. కొన్ని వంటలు మనం వండుతున్నప్పుడే అనిపిస్తుంది కదా! అలానే వేసవికాలం కాబట్టి పెందలాడే అలా వండేసేసి అలా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక పౌడర్ వేసాను గమనించారా? గరం మసాలా కూడా వేయటం వల్ల ఇంకా అదర్స్ అనిపించిద్దండి. ఎలా ఉంది ఈ వంకాయ ఫ్రై, ఆర్గానిక్ వంకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా అనిపించిందండి. అన్నం తిన్న తర్వాత తెలిసింది. మీకు కూడా ఈ వంకాయ ఫ్రై నచ్చిందనుకోండి మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి. మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను.